శ్రీనివాస్ ను కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ పిటిషన్ వేసింది. అయితే ఎన్ఐఏ వేసిన పిటిషన్పై శ్రీనివాస్ తరపు లాయర్ కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో పిటిషన్ను కోర్టు పెండింగ్లో పెట్టింది. కోర్టులో విశాఖపట్నం నుంచి స్పెషల్ ఎస్కార్ట్తో తీసుకొచ్చారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ నెల 25 వరకు రిమాండ్ ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి ఎన్ఐఏ వాళ్ళు స్పెషల్గా ఒక పిటిషన్ ఫైల్ చేశారు. ఎక్స్టెన్షన్ ఏమో దాంతోపాటుగా వాళ్ళు కొత్తగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు కాబట్టి మాకు కస్టడీకి ఇవ్వాలి, ఎన్ఐఏ కస్టడీకి ఇవ్వాలి ఇతన్ని అని చెప్పి ఒక పిటిషన్ ఫైల్ చేశారు. ఆ పిటిషన్ మీద అతను ఎండార్స్మెంట్ కూడా తీసుకున్నారు. నోటీస్ ఇచ్చేసిన తర్వాత అతను నా కస్టడీకి వెళ్ళడానికి ఏ విధమైన అభ్యంతరాలు లేదు, నాకు నా కౌన్సిల్ నా లాయర్ గారి సమక్షంలో నేను పోలీస్ కస్టడీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. తర్వాత అతను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు తీసుకెళ్లిన చోట కూడా నన్ను చాలా భయపెట్టారు, నన్ను ఇబ్బందులకు గురి చేశారు, అందువల్ల నాకు న్యాయవాది సమక్షంలో నన్ను కస్టడీలో విచారించడానికి సిద్ధం, అలాగే నేను నార్కోకైనా సిద్ధంగా ఉన్నాను అని అతను చెప్పడం జరిగింది.